హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోస్ ఆఫ్ హంసిని. ఈ వీడియోలో అయితే నేను ఓరియో కేక్ అయితే ఎలా చేయాలో చూపిపోతున్నాను. ఫస్ట్ ఓరియో బిస్కెట్స్ తీసుకొని దాంట్లో ఉన్న క్రీమ్ ఇంకా బిస్కెట్స్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం మిక్సీలోకి ఈ ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, ఈ ఓరియో బిస్కెట్స్ అనేవి మిక్సీలో వేసుకోవాలి. దాన్ని మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి, పౌడర్ లాగా. ఈ ఓరియో క్రీమ్ అనేది ఉంటుంది కదా, ఆ తర్వాత మనం దాంట్లో కొంచెం పాలు పోసి ఒకట్లా క్రీమ్ చేస్తామన్నమాట. అది ముందు చూపిస్తాం. ఓకే, ఇప్పుడు పౌడర్ అయిన దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. ఒకవేళ మనం బేకింగ్ సోడా వేస్తే కేక్ అనేది మంచిగా పొంగుతుంది అనమాట. మరీ ఎక్కువ వేసేస్తే అది కొంచెం పుల్లగా అవుతుంది. సో కొంచెమే వేసుకోవాలి. ఓకే, మంచి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలు పోసుకోవాలన్నమాట మనము. ఈ పాలు కాల్చి చల్లార్చిన ఏం కాదు, మామూలుగానే ఏం కాదు, నార్మల్ పాలు పోసుకోవాలి. నార్మల్గా ఉండేవి, అంటే హాట్ కాదు, కూల్ కాదు, అట్లా. ఓకే, ఇప్పుడు ఆ బ్యాటర్ అనేది ఇట్లా రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ రావాలి. దాంతో ఒకసారి ట్యాప్ చేయాలన్నమాట. అప్పుడు ఆ కేక్లో ఉన్న బబుల్స్ మొత్తం పోతాయి అనమాట, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా. ఇప్పుడు స్టవ్ మీద ఇట్లా ఒక బౌల్ పెట్టుకోవాలన్నమాట. కేక్ బ్యాటర్ కన్నా దాని గిన్నె ఉంది కదా, దానికన్నా పెద్దది. ఇప్పుడు ఒకవేళ మీ ఇంట్లో ఆ స్టాండ్ లేకపోతే 2-3 కప్స్ ఆఫ్ సాల్ట్ వేసేసి, ఈ కేక్ ఉంది కదా గిన్నె, దాని కింద కొంచెం ఆయిల్ అయినా బటర్ అయినా రాసి ఆ సాల్ట్ మీద పెట్టాలి. మళ్ళీ అది అతుక్కపోతుంది. సో ఇప్పుడు మా ఇంట్లో స్టాండ్ ఉంది, సో నేను అది పెట్టాను. దాని తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అది వేడయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు వేడైంది కదా, ఇప్పుడు మనం ఆ కేక్ ఉంది కదా, ఆ గిన్నెనైతే పెట్టుకోవాలి. అదైతే మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. అటు ఇటు ఎటు తగలకుండా చూసుకోవాలి ఆ కేక్ గిన్నె అనమాట. ఓకే, ఇప్పుడు మూత పెట్టేయాలి. ఓకే, మనం ఎప్పుడైనా సరే ఇది ఉంది కదా, మనం సిమ్లోనే పెట్టాలన్నమాట. ఓకే, హై అయినా మీడియం అయినా పెడితే కేక్ కొంచెం గట్టిగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఓరియో క్రీమ్ తీసుకొని కొన్ని పాలు పోసుకోవాలన్నమాట. కొన్ని పాలు పోసుకొని స్పూన్తో మంచి నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నాను. ఓకే, నేను మిక్స్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి కేక్ చూద్దాం, మళ్ళీ ఒకవేళ ఏమైనా అయితే. అందుకే ఇప్పుడు చూడండి కేక్ ఎంత పొంగిందో మంచిగా. బేకింగ్ సోడా వేసాం కాబట్టి అది పొంగిందనమాట. ఓకే, చూడండి అది కొంచెం తడి ఉంది. ఇంకొక 2-3 మినిట్స్ పెట్టాలి. మనం ఎప్పుడైనా సిమ్లోనే పెట్టాలి, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరైతే. ఓకే, మూత పెట్టేద్దాం. ఇప్పుడు క్రీమ్ చూపిస్తాను చూడండి. ఈ క్రీమ్ అనేది ఇలా ఎలా వస్తుందంటే, అది ఇట్లా మిక్స్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. అందులో కొన్ని ఈ పాలు మిగులుతాయి. సో ఆ పాలు వేరే దాంట్లో వేసేసి ఆ క్రీమ్ని ఒక గిన్నెలో వేసి ఇట్లా ఇట్లా అని అనాలి. ఇప్పుడు క్రీమ్ లాగా అవుతుంది. మళ్ళీ ఒకసారి కేక్ చూద్దాము. చూడండి, ఒకసారి నైఫ్ ఇట్లా పెట్టి చూద్దాం. ఓకే, ఐ థింక్ కేక్ అయ్యింది అనుకుంటా. ఒక 2 మినిట్స్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం డైరీ మిల్క్ చాక్లెట్ అయితే ఉంటుంది కదా, ఆ చాక్లెట్ని అయితే హాట్ వాటర్లో వేసి మెల్ట్ చేయాలన్నమాట, చాక్లెట్ని డిజైన్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఇందాక క్రీమ్ చెప్పాను కదా, ఆ క్రీమ్ని మనం ఇట్లా స్పూన్తో ఇట్లా ఆ క్రీమ్ మీద ఇట్లా కొట్టాలన్నమాట. స్పూన్తో కొట్టడం అంటే కొట్టడం కాదు కానీ ఇట్లా అనాలి. అప్పుడు మళ్ళీ మిక్స్ చేసి ఇట్లా అంటూ చేస్తే అది క్రీమ్ లాగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ కేక్ని చూద్దాం. చూడండి అయింది. దాని తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ బంద్ చేయాలి. కేక్ అయింది. ఇప్పుడు కేక్ మొత్తము చల్లారాలి. చల్లారిన తర్వాత మనం నైఫ్ తీసుకొని దాన్ని చుట్టూ ఇట్లా కట్ చేయాలన్నమాట. ఓకే,
చుట్టూ ఇట్లా కట్ చేసిన తర్వాత చూడండి నేను కట్ చేసిన. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టాలి, దానిపైన పెట్టి తిప్పి ఇది ఉంది కదా దానిపైన కొట్టాలన్నమాట. ఇది మొత్తం ఒకవేళ చల్లారితేనే వస్తుంది, లేకపోతే రాదు. అండ్ ఇప్పుడు షుగర్ సిరప్ అయితే వేసుకోవాలి దీనిపైన. చూడండి బాగా వచ్చింది, కాకపోతే కొంచెమే బ్యాటర్ వేసాం కాబట్టి అది చిన్నగా వచ్చిందన్నమాట కేక్. ఇప్పుడు షుగర్ సిరప్ అనేది నాకు తెలిసి అందరికీ తెలుసు. సో ఇప్పుడు బయట నుంచైనా షుగర్ సిరప్స్ బయట నుంచైనా దొరుకుతాయి, లేదంటే మనం వాటర్లో షుగర్ వేసి పొయ్యి మీద పెట్టడం అంతే. ఓకే, ఇప్పుడు మనం క్రీమ్తో చుట్టూ ఇట్లా పెడదాము. ఇప్పుడు జెమ్స్ తీసుకొని డెకరేట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఏవైనా డెకరేటివ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటే వాటితో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర జెమ్స్ ఉన్నాయి, సో నేను జెమ్స్తో డెకరేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దాని తర్వాత నేను వీడియోలో చూపించినట్టు నెక్స్ట్ చేసేయండి. ఓకేనా, చూడండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.